ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా. అభిమానులకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ. ముంబై క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఈ సీజన్ 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇంకా తుది ప్రారంభ తేదీని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ప్రారంభ తేదీలో మార్పులు గత డిసెంబర్లో అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలం సందర్భంగా సీజన్ మార్చి 26 గురువారం న ప్రారంభమై మే 31 శనివారం న ముగుస్తుందని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చారు. అయితే తాజా పరిణామాల ప్రకారం మార్చి 26కి బదులుగా మార్చి 28 లేదా 29 తేదీలలో టోర్నీని ప్రారంభించాలని బోర్డు యోచిస్తోంది. దీనిపై వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్ తేదీని కూడా మారుస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్నికల ప్రభావం షెడ్యూల్ ప్రకటనలో ఆలస్యానికి ప్రధాన కారణం 4 రాష్ట్రాల తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలేనని సమాచారం. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఐపీఎల్ మ్యాచ్లతో తలపడే క్లాష్ అవకాశం ఉండటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఎన్నికల సంఘం ఈసీఐ నుండి పూర్తి సమాచారం రాకముందే ఒత్తిడి దృష్ట్యా బోర్డు తొలుత పాక్షిక షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసే ఆలోచనలో ఉంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరించారు. హై వోల్టేజ్ ప్రచారం కోసం సిద్ధం సీజన్కు ముందే భారీ స్థాయిలో క్రేజ్ తీసుకురావడానికి బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా స్టేక్ హోల్డర్ల భేటీ గత మంగళవారం బీసీసీఐ కార్యాలయంలో అధికారిక బ్రాడ్కాస్టర్ జియో హాట్స్టార్ మరియు 10 ఫ్రాంచైజీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది.